శ్రీమాత్రే నమః. జూలై 29 నుంచి ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. అయితే జూలై 29 నుంచి జాగ్రత్తగా ఉండవలసిన ఆ 3 రాశుల వారు ఎవరో, ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి చేయవలసిన పరిహారాలేంటో ఈ వీడియోలో చూద్దాం. జ్యోతిష శాస్త్రంలో దేవగురు బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. బృహస్పతి తిరోగమన కదలిక మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది. జూలై 29న బృహస్పతి తన సొంత రాశి అయిన మీనంలో తిరోగమనంలో కదులుతుంది. బృహస్పతి తిరోగమనం కొన్ని రాశులపై శుభ ప్రభావం, మరికొన్ని రాశులపై అశుభ ప్రభావం చూపుతుంది. జూలై 29 నుంచి ఆయా రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది సింహరాశి. సింహరాశిని పాలించే గ్రహం సూర్యుడు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఈ సమయంలో వీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం తగ్గడం వల్ల అప్పులు తీసుకోవాల్సి రావచ్చు. ఉద్యోగంలోనూ సమస్యలు వస్తాయి. రెండవది తులారాశి. బృహస్పతి తిరోగమనం వల్ల తులారాశి వారికి ప్రయోజనకరంగా ఉండదు. ఈ సమయంలో మీరు మీ శత్రువుల నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మూడవది మకర రాశి. మకర రాశికి అధిపతి శనిదేవుడు. బృహస్పతి గ్రహ తిరోగమనం మకర రాశి వారికి అశుభకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. వ్యాపారులు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గౌరవ మర్యాదలు కూడా దెబ్బతింటాయి. బృహస్పతి తిరోగమనం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే 3 రాశుల వారు వీరే. వీరు ఏ పని చేసినా ఆలోచించి చేయడం మంచిది. అలాగే తొందరపాటు, కోపాన్ని అదుపులో పెట్టుకొని ముందుకు సాగుతూ అవసరమైన పరిహారాలను పాటిస్తే ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.